సభాధ్యక్షులు దాస్యం సేనాధిపతి గారు, మాన్యులు రూప్ కుమార్ దర్డికార్ గారు, సీనియర్ మిత్రులు కందుకూరి శ్రీరాములు గారు, నా ఆంతరంగిక చెలిక మరకు కొన్ని బంధాలు విచిత్రంగా ఏర్పడతాయి. నా దగ్గర చాలామంది పిహెచ్డీలు చేశారు. ఎందుకోసం అంటే హోదా వల్ల. నిత్యానందరావు దగ్గర నేను పిహెచ్డీ చేశాను అని నీహారిని చెప్పుకోవడం కంటే నీహారికి నేను గైడ్ అయ్యాను గర్వంగా చెప్తున్నాను. నా సోదరి నీహారిని వల్ల లభించిన మరో సోదరి ధూళిపాళ అరుణ. నిజంగా నాకు ధూళిపాళ అరుణ గారిని పేరు విన్నాను తప్పిస్తే సీరియస్గా చూసింది నీహారిని. ఆ పుస్తకాలను ఒక రోజంతా చంపింది. సాహిత్యం ఎంతో చాలా పుస్తకాలు రాసింది పొద్దున సాయంత్రం దాకా ఆ కార్యక్రమంలో. అంతే కదమ్మా. అక్కడ ఈ పుస్తకాలు కూడా యాక్సిడెంట్. ఈరోజు పుట్టినరోజు అన్నారు. పుట్టినరోజు జయజయలు చిట్టి పాపాయి నీకు ప్రతి ఏటా ఇలాగే పండగ జరగాలి అని మా గురువు గారు రాశారు, నారాయణ రెడ్డి గారు. అందుకే ధూళిపాళ అరుణ గారు కవిత్వంలో ఉన్నది ఓర్పు, సంయమనం. జీవితంలో అత్యంత విషాదాశ్రు కణాలు వర్షించే దుస్సహతరమైన జీవన సంఘటనలు ఎదుర్కొని కూడా ధైర్యంగా నిలిచి గెలిచి తనదంటూ ఒక అస్తిత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి. అందువల్ల ధూళిపాళ అరుణ నువ్వు అభినందించాల్సిన అవసరం. నేను ఒక మాట రాశాను, అనుభవాలు గుప్పిట్లో నలిగిపోయి గుండె బలహీనమై కొట్టుకోవడం కూడా చేత కాని జీవుల యథార్థగాథలకు అక్షరాకృతి కల్పిస్తూ కనకనలాడే కథలు రాసింది మా అరుణ. ఆ కథల పుస్తకం మీద ఉన్న గుర్తులు అదేంటి, ఈరోజు హైదరాబాద్ అంతా ఒక పెద్ద ఓల్డేజ్. ఎక్కడైనా పిల్లలందరూ కూడా అమెరికాలో ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు. దేనికి అవి సాక్ష్యంగా కోడలికి చెవులుంటాయి, గోడలికి చెవులుంటాయి. ఏంటమ్మా? పాపం మన వేదనలను, మన సంతోషాలను, మన ఆనందాలను, మన వియోగాలను పంచుకునేవి మన ఇంటి గోడలే, కోడలు కాదు. గోడలు ఎందుకోసం? కోడలు అమెరికాలో ఉంటుంది వాళ్ళ మొగటితో. ఆఖరికి కొన్ని రోజులకి ఏమవుతుంది, ఈ జంట పక్షుల్లో ఒక పక్షి వెళ్ళిపోతుంది. మా నిషాద ప్రతిష్టాత్వం మృత్యువు వల్ల వెళ్ళిపోయినాక ఏం చేస్తారు వాళ్ళు? దిగి వస్తారు, ఫ్లైట్ దిగి. అమ్మ నీ ఒక్కదానివే ఎన్నుకుంటావు, లేదా నాన్న నీ ఒక్కడే ఎన్నుకుంటావు. పాప అమ్మ ఉంటేనేమో అమెరికాలో ఆయాగా సేవ్ అవుతుంది, డబ్బులు తీసుకపోవచ్చు. నాయన ఉంటేనేమో తప్పదు, కానీ ఆ ఇల్లు అమ్ముకోవడానికి అనుమతి ఆయన అడగాలి. పాపం ఏమవుతుందంటే 30-40 ఏళ్ళప్పుడు చిన్న వయసులో పల్లెటూరు నుంచి వచ్చి ఉద్యోగాలు సంపాదించుకొని, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఆ ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నారు. జీవితంలో ఓ 2 పిల్లలు కన్నారు. ఆ ఇద్దరిని పెంచారు, వాళ్ళకందరికీ పెళ్ళిళ్ళు చేశారు, ఉద్యోగాలు అయిపోయాయి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఇల్లు ఏం చేయాలి?
మరి కొన్నప్పుడు వాళ్ళ జీతము తక్కువే, వాళ్ళ అవకాశాలు తక్కువే, కానీ వాళ్ళ ఆనంద అనుభూతులన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. ఇల్లు అమ్మొద్దు, అమ్మాలి అంటారు. కరెక్ట్గా చెప్తున్నాను కదమ్మా, చదివానని చెప్పడానికి నీకు. పాపం ఆఖరికి ఆ ఇల్లుతో బంధం తెగిపోతుంది అని తెలుస్తుంది. అలాగే ఆ రాత్రి అతను అస్తమిస్తాడు. ఈ కథకు రఘు గారు, మీరు కథలు పడతారు కదా, క్లాసులో కథలు చెప్తారు కదా, మీరు గోపీచంద్ గారి కథ తీసుకో, భూమి మీద ఉండే సంబంధం. గోపీచంద్ ఒక అద్భుతమైన కథ రాశాడు. మనవరాలను తీసుకొని పొలానికి వస్తాడు, పరికిణి వేసుకొని చిన్నపిల్ల వస్తుంది. తాత ఇదంతా మనదేనంటే మొత్తం మనదే అని చెప్తారు. కొడుకులు వ్యాపారంలోకి పోతారు. ఈ ముసలాడేమో ఎక్కడి నుంచో పాలేరుగా ఉండి అతనితో మంచిదనాన్ని సంపాదించుకొని యజమాని బిడ్డను పెళ్లి చేసుకొని 5 ఎకరాల పొలాన్ని 25 ఎకరాలు చేస్తాడు. కొడుకులు ఏమవుతారు అంటే, ఒక తరాలు మారుతున్నప్పుడు ఆ కొడుకులు ఎందుకు ఈ వ్యవసాయం, మనం బట్టల షాప్ పెట్టుకుందాం, మనం ఇంకోటి చేసుకుందాం అన్న వేలో ఉంటారు. కానీ భూమిని వదలరా ఇష్టం. ఆఖరికి ఆ మనవరాలకి తినిపిస్తాడు, పడుకుంటాడు, అలాగే నిద్రలో చనిపోతాడు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ అనుబంధాలు, మనకి ఇంటితో అనుబంధం, పొలంతో అనుబంధం, ఉద్యోగంతో అనుబంధం, మనుషులతో అనుబంధం, ఇవన్నీ కూడా ఒక రకమైన పరిణామానికి లోనవుతున్న దశను శక్తివంతంగా చిత్రించింది మారణ. అట్లాగే మానవీయ సంబంధాలలో, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే సంక్లిష్టత, ఉండే మోసకారితనమో లేదా ఒక రకమైన వంచనత్వం, హైమ భార్గవ్, ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడ్డ ఉంటుంది, ఎక్కడ చెడ్డ ఉందో అక్కడే మంచి ఉంటుంది. ఎవరు దుష్టులు, అందరూ దుర్మార్గులు గారు, అందరూ మంచివాళ్ళు కాదు. కానీ ఒక మోసం చేసిన ద్వారా బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకోవడం, దాన్ని ప్రతిఘటించే ఇంకో మంచివాడు ఉండడం ఆ కథలో చాలా చక్కగా చూపించారు. అంటే జీవితం మీద కేవలం ద్వేష దృక్పథం, వ్యతిరేక దృక్పథం, అననుకూల దృక్పథం, ప్రతికూల దృక్పథమే కాకుండా ఒక సంయమనం, మంచితనం, మానవత్వం, ఇవి కూడా పక్కనే ఉంటాయి అని చెప్పడం అరుణ గారి లక్ష్యం. ఇది కథల్లో నాకు కనిపించింది. అట్లాగే ఇంటర్వ్యూల పుస్తకం, ఇంటర్వ్యూల చేస్తూ 22 మంది ఇంటర్వ్యూలను ఆయన ప్రకటించారు. అది భూమయ్య గారు కావచ్చు, సుప్రసన్న గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, గిరిజా మనోహర్ బాబు కావచ్చు. గిరిజా మనోహర్ గారు మా సీనియర్ అయితే వాళ్ళందరూ 15 ఏళ్ల క్రితం సీనియర్లు. మేము ఎప్పుడైనా సీనియరే కదా, జూనియరే. వాళ్ళ యొక్క సాహిత్య వ్యాసంగాన్ని, ఆమె అడిగిన ప్రశ్నల విధానం, దాని తయారైన విధానం, ఎప్పుడు కూడా ఒకరిని ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు వారి గురించిన సమగ్రమైన సమాచారం ఉండాలి. కొన్నిసార్లు చాలా విచిత్రమైన అనుభవాలు కలుగుతాయి. నేను ఒకసారి ఎంఫిల్ చేసేటప్పుడు, చాలా రోజులు పాతవాళ్ళం అయిపోయినా, 40 ఏళ్ల క్రితం, నేను ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దామని చాలా ఉత్సాహంగా ఆయనకు లెటర్ రాశాను. పేర్లు ఏమింది, మరుపూరి కోదండరామరెడ్డి అని, చాలా ఫేమస్ రైటర్ నెల్లూరులో. రండి అదేంటి అని ఆయన నాకు లెటర్ రాశాడు. నేను పోతూ, నాకు నెల్లూరులో మా సుమతి నరేంద్ర అని మా మేడం ఉంది, వాళ్ళ ఇంట్లో దిగాను గెస్ట్గా. నాకు ఎవడో ఒకడు కావాలి కదా. ఆ సుమతి నరేంద్ర ఫాదర్ తాతగారు ఆయన క్లాస్మేట్స్. వాళ్ళిద్దరికీ ఆ రోజుల్లో పడట్లేదు. అంతవరకు మనకు తెలియని ఊరికి పోయినప్పుడు మనం ఎవరింట్లో ఉంటాం. అంతవరకు ఏమో నన్ను కేవలం ఉత్తరాల ద్వారానే ఆహా ఓహో నిత్యానందరావు చాలా గొప్పవాడు, మంచివాడు, రండి అది అని మాట్లాడినాడు. నేను అక్కడికి వెళ్ళినాక, నేను ఎక్కడున్నామంటే నేను పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మనకేముంటుంది, వాళ్ళు క్లాస్మేట్స్ అంటే ఎంతో గొప్పగా అన్న పేరు ఇస్తే మనం ఉంటాం. చెప్పే వరకు మాట్లాడడం మానేశాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అట్లాగే
మీరు ఇంటర్వ్యూ చేయడానికి పోయారనుకోండి, ఈ అరుణ గారిది ఫలానా ఊరు. నేను ఒకసారి కరీంనగర్ వాళ్ళు దొంగలు అన్నాను. సరే, ఎందుకోసం అంటే వాడు నన్ను మోసం చేశాడు కనుక నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు కరీంనగర్. ఇలాంటి ఒక ఒపీనియన్ బట్టి అట్లాగే కొన్ని విషయాలు పైకి చెప్పని ఉంటాయి, కొన్ని సూచన మాత్రంగా ఉండే ఉంటాయి. అలాంటి విషయాలు ఎలా రాబట్టాలి, ఎలా సమాజానికి ఉపయోగపడేవి చేయాలి. లేకపోతే యూట్యూబుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిజస్వరూపం ఆమె చెల్లెలి మాటల్లోనే వినండి అని పెట్టి మనం ఉత్తరం ఏదో తీరా ఏముంటుంది అందులో, మీరు సినిమాల్లో ఎంతసేపు నా పేరు మీద కాదు, మీరంతా స్వయం కృషితో పైకి రావాలని. ఒకసారి మన సకల జన్మసంని అది పెద్ద జరిగేటప్పుడు అప్పుడు నరసింహన్ గవర్నర్ ఆ జనవరి 1 నాడు ఏదో గొప్ప జరిగిపోతుంది అనుకుంటే డిసెంబర్ 31 తర్వాత ఏమొస్తుందంటే ఆయన జనవరి 1 వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా తప్పించుకోవాల్సి వస్తుంది. అలాంటి విషయాలు చాలా ఉంటాయి. తర్వాత మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని నుంచి రెండవ పని పుట్టాలి. ఆమె హనుమాన్ల భూమయ్య గారిని ఇంటర్వ్యూ చేసింది, చెన్నప్ప గారిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆమె వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన అది మరొక పుస్తకంగా తయారయ్యే అవకాశం వచ్చింది. ఒక పనిలోంచి ప్రేరణ కలగాలి, ఒక పని నుంచి మరొక పనిలోకి పోవడమే విశ్రాంతి. అలాగా హనుమాన్ల భూమయ్య గారి మీద మంచి పుస్తకం రాసింది. అన్ని సమీక్షలన్నీ చదివాను. తర్వాత ఇప్పుడు మరో 2-3 పుస్తకాలు వస్తున్నాయి. అట్లాగే అంటే ఇక ఇంటర్వ్యూల పుస్తకం, వివిధ ప్రక్రియలకు సంబంధించినవి, ఒక కవిత్వం, ఒక ఇంటర్వ్యూల పుస్తకం, ఒక విశ్లేషణ పుస్తకం, ఒక కథల పుస్తకం, ఇలా భిన్నమైన ప్రక్రియలు. అట్లాగే ఒక జీవిత చరిత్రను టేప్ రికార్డర్ నుంచి విని రాయగలిగడం ఎంత ఓపిక కావాలి. ఇవి అంటే ఒక భిన్నమైన ప్రక్రియల్లో తమదైన ఒక యోగదానాన్ని కాంట్రిబ్యూషన్ను క్రియేట్ చేసుకోగలగడం. అట్లాగే అనుభవాల సమ్మెట పోటులకు నలిగి అంతర్గత సంఘర్షణలో కరిగి కన్నీటి విలువ తెలిసి మొక్కవోని ధైర్యంతో, విధి సంకల్పంతో, ధైర్యంగా, పట్టుదలగా, కర్తవ్య పరాయణంతో పురోగమించిన వ్యక్తి ధూళిపాల అరుణ గారు. నువ్వంటే నాకు ఇష్టం అన్న మాట అబద్ధం, నన్ను వదిలి నీవు దూరం అవడం నిజం, నిరీక్షణా ఫలాలు తీయగా ఉంటాయన్న నీ పలుకు అబద్ధం, రాలేని నీ కోసం నిరీక్షించడం చేదు నిజం, కలిసి నడిచిన అడుగులు అబద్ధం, కలవలేని దారుల కటిక చీకటి నిజం. ఇది ఇలాగే సాగిపోతూ ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అని పిలిచినందుకు పొగడడం లేదు. ఇంత సింపుల్గా జీవితంలో ఒక దుస్సహతరమైన ఒక సంఘటన వ్యక్తీకరించడం. గతం అన్నది ఒక గాయం. ఆ సంఘటన జరిగిన నాడు జీవితం అంతా ముగిసిపోయినంత బాధ కలగడం చాలా సహజం. కానీ ఈ కవిత్వం రాసే నాటికి ఆ గతం ఏమైపోయింది, ఆ సంఘటన యొక్క బాధ పోయింది. మానిన గతం అనేది, నేను గతం అని ఎందుకంటున్నాను, సంఘటన అనకూడదన్న దాంతో, ఆ గతం మానిన గాయాల మాయని మచ్చల మణిహారం, మచ్చ మిగిలిపోయింది. అది గాయం మానింది కానీ మచ్చ మిగిలింది. ఎప్పుడూ అది కనపడుతూ ఉంటుంది. ఒక రఘం ఎప్పుడైనా ఒక 100 విషాద కవితల సంకలనం తీసుకొస్తే అందులో మొట్టమొదట ఉండాల్సిన కవిత ఇది. జ్ఞాపకాల సంతకంలో కానీ, ఈ చేతనా శిల్పం కానీ, మనసు ఎన్నిసార్లు చచ్చి బతికిందో, గొంతులో కూడుకుపోయిన మౌనం ఎకలాలని ఎంత ప్రయత్నించిందో, మంటలను ప్రతిఫలించే కళ్ళు ఎంతటి ఆక్రోశ రుధిరాన్ని నింపుకున్నాయో, చిరునవ్వు ఎరగని పెదాలు ఎండిన గాయాలతో ఎన్నెన్ని పగుళ్లను ముద్రించుకున్నాయో ఆ కర్మసాక్షికే తెలుసు అంటూ సాగే చస్తూ బతకడమే అనే కవిత ఈ కవితా సంఘంలో, ఈ చేతనా శిల్పంలో ఉన్న వైవిధ్యభరితమైన కవితలు. నేను అన్నీ చెప్పను.
ఇది ఇది ఎవరి మీద రాసింది? శవాలు కాల్చేవాడి వృత్తి. బీహార్ జైల్లో ఉరి తీయడం కూడా ఒక వృత్తి. వాడు ఎవడో ఉన్నాడు, ఆ మధ్య రిటైర్ అయిపోయాడు, ఎవడు నెక్స్ట్ ఆ పోస్ట్ ఖాళీ ఉంది, పోదామని మనం అప్లికేషన్లో పెట్టుకోవచ్చు, మన వయసు అయిపోయింది. బీహార్ జైల్లో ఉరి తీసేది అది వృత్తి. అట్లాగే శ్మశానంలో శవాలను కాల్చడం వాడి వృత్తి. కానీ వాడికి ఆ వృత్తిలో ఎటువంటి ఇది వస్తుంది అని గమనించడం. అంటే ఒక అరుదైన వస్తువు, కవి దృష్టి లేదా కథకుడి దృష్టి ఎలా ఉండాలంటే డేగ కన్నులా ఉండాలి. డేగ ఆకాశంలో పోతూ ఉంటుంది, కింద కోడిపిల్లను చూస్తుంది, టక్కున వచ్చి పట్టుకుంటుంది. ఏది ఒక ఉత్తమ కవితా వస్తువుగా రాణించగలుగుతుందో గుర్తించగలిగే నైపుణ్యం, విచక్షణ జ్ఞానం అది కావాలి. మీరు ప్రేమ కవితలు ఎవడన్నా రాస్తాడు, దేశభక్తి కవితలు ఎవడన్నా రాస్తాడు, ఏం పెద్ద విశేషం కాదు. ఓ తీరే చెప్పాలంటే విషాద కవితలు కూడా రాయొచ్చు. కొమర్రాజు వెంకట లక్ష్మారావు గారు భార్యా వియోగం మీద కవిత రాశాడు. ఓ అందరూ అయ్యో పాపం నీ భార్య చనిపోయింది, అది నా పెళ్లి కాలేదని భావ కవిత్వంలో ఇటువంటి బోలెడు వచ్చింది. కానీ రేర్ వస్తువులు, ఈ శవాలను కాల్చే వాడి వృత్తి, వాడి మానసిక స్థితి గురించి రాయాలి. ఇలాంటి అరుదైన వస్తువులను స్వీకరించినప్పుడు కవి ప్రతిభ తెలుస్తుంది. కవి ప్రతిభలో నుండి కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాడు విపశ్చిన్మతంబులందు రసము 1000 రెట్లు గొప్పది. అలా పట్టుకోగలిగే నైపుణ్యం కావాలి. అటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తి అరుణ గారు. కాలుని సమతూకంలో చేయని నేరమైన దండన ఒకటేనని ఏ అనుభవం చెప్పలేదు. ఇప్పుడు అక్కడ నేల ఎడతెగని దుఃఖాన్ని తాగుతుంది. చెదులు మదులుగా పలుచుకున్న దేహ భాగాలు కుప్పల నడుమ ప్రాణాలు వెతుక్కుంటున్నాయి. అంతు చిక్కని మరో ఉదయాన్ని. ఇలాగ తాత్వికంగా రాయగలిగే మా సోదరి దూయిపాళ్ళ అరుణ గారిని అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొందరగా వదిలిపెడితే నేను బతికిపోతానని కూడా